నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బొమ్మైన సురేష్ మాట్లాడుతూ కార్మికులకు గత 5 నెలల నుంచి బిల్లులు, 9 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు, సుమారు 7 నెలల వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక పస్తులు ఉండి విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాలను అందిస్తున్నారని, దీనివల్లనే పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గాయని మరియు హాజరు శాతం పెరుగుతుందని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయని తెలిపారు. కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సరైన సమయాలలో బిల్లులు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను, వేతనాలను చెల్లించి అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలని, వంటకు సరిపడా గ్యాస్ ను ప్రభుత్వమే పూర్తిగా సబ్సిడీపై ఇవ్వాలని, కాటన్ దుస్తులను డ్రెస్ కోడ్గా ఇవ్వాలని, ప్రొసీడింగ్ ఆర్డర్స్, గుర్తింపు కార్డులకు PF, ESI సౌకర్యం కల్పించాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం రాగజావా అల్పాహారం తయారు చేస్తున్న కార్మికులకు అదనంగా వంట పాత్రలు, పారితోషకాలు ఇవ్వాలని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీని 25,000 రూపాయలకు పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధా, ఉపాధ్యక్షులు లక్ష్మీ సాయవ్వ, ఆసిస్ బాన్, చంద్రకళ, రాజమణి పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు, మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేసేంత వరకు, మధ్యాహ్న భోజన 4 నెలల బిల్లులు విడుదల చేసేంత వరకు, మధ్యాహ్న భోజన బిల్లులు 4 నెలల బిల్లులు విడుదల చేసేంత వరకు, మధ్యాహ్న భోజన జీతాలు 4 నెలల పెండింగ్ జీతాలు విడుదల చేసేంత వరకు, మధ్యాహ్న భోజన 4 నెలల జీతాలు విడుదల చేసేంత వరకు CITU జిందాబాద్ 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 జిందాబాద్. బొమ్మెల సురేష్, CITU నిర్మల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ నెల నుంచి ఇప్పటిదాకా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు కానీ, జీతాలు కానీ ఇప్పటిదాకా విడుదల చేయలేదు. 4 నెలల నుంచి పెండింగ్ ఉండడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహణ ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులు బాగా లేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి 4 నెలల పెండింగ్ జీతాలు కానీ, బిల్లులు కానీ విడుదల చేయాలి. అదేవిధంగా కోడిగుడ్లు వారానికి 3 పెట్టమని ఆదేశాలు ఇస్తున్నారు. ఇలా గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు ఇస్తుంది. ఇలా ఆ 5 రూపాయలు ఇచ్చే గుడ్డు బయట మార్కెట్లో 7 రూపాయలకు దొరుకుతుంది. ఇలా వారానికి 2 కోడిగుడ్లు ఇంకా పెట్టే పరిస్థితికి లేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు. కాబట్టి కోడిగుడ్ల బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ధరకు అనుకూలంగా కోడిగుడ్డు 7 రూపాయల ధర వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా కోడిగుడ్డు సరఫరా చేస్తారో అదేవిధంగా మధ్యాహ్న భోజన స్కూళ్ళకి ఇంకా కోడిగుడ్డు సరఫరా చేయాలని ఈరోజు CITగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికుల యూనిఫామ్ కానీ, PF, ESI సౌకర్యాన్ని కల్పించాలి. ఎన్నికల ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ వెంటనే 10,000 రూపాయలు ఇంకా మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచాలని ఈరోజు CITగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వారం రోజులలో ఈ బిల్లులు కానీ, జీతాలు కానీ రాకుంటే మధ్యాహ్న భోజన వంట ఇంకా మేము బంద్ చేస్తామనేది ఈరోజు CITU నిర్మల్ జిల్లా కమిటీగా, మధ్యాహ్న భోజన జిల్లా కమిటీగా పిలుపుకోవడం జరుగుతుంది.